వెల్కమ్ టు ఇట్స్ మీ అస్మి. సో ఇది చూడండి, ఇది ఏంటి అనుకుంటున్నారు? ఏం ప్లేస్ ఇది? మీరు గోదావరి బ్రిడ్జ్ అంటే మీరు అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే, అది చూడండి ఎంత చక్కగా ఉందో వ్యూ. ఇది గోదావరి బ్రిడ్జ్ స్టార్టింగ్ పాయింట్. సో గోదావరి బ్రిడ్జ్ ఎక్కడి నుంచి ఎక్కడ ఉంటుందో చెప్పేద్దాం. కవ్వూరు నుంచి రాజమండ్రికి ఒక బ్రిడ్జ్ ఉంటుందండి. సో దాన్ని గోదావరి బ్రిడ్జ్ అంటారు. సో ఇప్పుడు మనం చూసేద్దాం గోదావరి బ్రిడ్జ్ వ్యూ. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇలా చెట్లు వస్తాయి చూడండి. ఇది మొత్తం ఒక నర్సరీలా ఉంటుంది. ఇదే కవ్వూరు. అది చూడండి ఎంత అందంగా ఉందో. సో ఇప్పుడు మీకు ఫన్ టైం కోసం ఒక క్వశ్చన్ అడుగుతా. గోదావరి బ్రిడ్జ్ కింద ఏముంటుంది? ఆప్షన్ ఏ వాటర్, ఆప్షన్ బి నీళ్లు, ఐ మీన్ రైల్వే ట్రాక్. చెప్పండి. మీరు ఆప్షన్ ఏ వాటర్ అంటే మీరు కరెక్ట్ రాంగ్ అండి. కింద రైల్వే రోడ్ ఉంటుంది. సో దీన్ని బ్రిడ్జ్ రైల్వే రోడ్ అనేదో అంటారు. సో మీరు బ్రిడ్జ్ రైల్వే రోడ్ అనేసుకోండి. సో అది చూడండి ఎంత చక్కగా ఉందో. మీకు అటువైపు కనిపిస్తుందా? అక్కడ వాటర్ ఉన్నాయి చూడండి. ఇక్కడ బ్రిడ్జ్ మీద ఎంత చక్కని డిజైన్స్ ఉన్నాయో, ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయో. అటు సైడ్ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో. ఇక్కడ ఫుల్ గా రష్ ఉంటుంది, ఎందుకో తెలీదు. ఎందుకంటే చాలా మంది కవ్వూరు టు రాజమండ్రి టు కవ్వూరు, అండ్ చాలా మంది లాయర్స్ కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా, కవ్వూరు అట్లా. ఓకే చూడండి, ఇప్పుడు మనం వాటర్ దగ్గరకు వచ్చేసాం. మళ్ళీ ఒకసారి కవ్వూరు ఒకసారి లాస్ట్ టైం చూసేసుకోండి. అది చూడండి ఎంత చక్కగా ఉందో కవ్వూరు. ఇప్పుడు మనం వాటర్ దగ్గరకు వచ్చేసాం. లెట్స్ గో వాటరింగ్. సో ఇక్కడ బాగుందా అండి వాటర్? అది చూడండి, రైల్వే ట్రాక్ ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ కవ్వూరు, ఇంకా అటు వాటర్ చూడండి ఎంత చక్కగా ఉందో. ఈ మధ్యలో కొన్ని ఐలాండ్లు ఉంటాయి చూడండి. ఈ మధ్యలో ఒక ఐలాండ్, సైడ్ ఒక ఐలాండ్. అది చూడండి, మీకు కనిపిస్తుందో లేదో, అక్కడ ఒక చిన్న చుక్కలా ఉంది కదా, అదొక బోట్ అండి. సో అక్కడ ఏదో ఫ్యాక్టరీ ఉంది, అంతా బాగుంటుంది. సైడ్ చూడండి ఎంత చక్కగా ఉందో వాటరు. అక్కడ చూడండి మొత్తం సిటీ మొత్తం చక్కగా కనిపిస్తుంది. ఆ మధ్యలో ఇక్కడ కొంచెం ఐలాండ్ ఉంది చూడండి, దాన్ని ఒక ఐలాండ్ అంటారు. సో అక్కడ మేఘాలు కూడా చక్కగా కనిపిస్తూ ఉంటాయి. అటు చూడండి ఇటు సైడ్ వాటర్, అక్కడ కొబ్బరి చెట్లు, అక్కడ కూడా ఒక ఐలాండ్, అక్కడ బోట్లు, అంతా బాగుంటుందండి గోదావరి. చూడండి చక్కగా అటు ఇటు మొత్తం చూడండి. ఇది రోడ్డు చూడండి చక్కగా ఉంటుంది. ఎంత అందంగా ఉంటుంది కదా వ్యూ. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి ఫోటోలు కానీ వీడియోలు కానీ తీసుకోవచ్చు. ఇక్కడ ఎంత బాగుంటుందంటే వ్యూ అందంగా ఉంటుంది ఫుల్. మీరు ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ వాటిలో పడితే 1000 పైగా వ్యూస్ వచ్చేస్తాయి, లైక్స్ ఆర్ వ్యూస్. అది చూడండి, ఇది ఒక బస్సు. ఇక్కడ ఫుల్ గా తిరుగుతూ ఉంటారు, చెప్తాను కదా, మోస్ట్లీ లాయర్లు తిరుగుతూ ఉంటారు. ఇంకా అటు సైడ్ చూడండి మొత్తం చూడండి రోడ్ ఇది. అండ్ మేము ఒక బైక్ మీద ఉన్నాం. సో ఇలా ఓపెన్ గా తీసేస్తున్నాం. అక్కడ ఒక ఫ్యాక్టరీ మీకు కనిపిస్తుందా? మీకు కనిపిస్తూనే ఉంటుంది. సో ఇది ఒక అందమైన ప్లేస్ అండి. సో అక్కడ మీరు ఒక బోట్ చూస్తున్నారా? బోట్ చాలా అందంగా ఉంది కదా. బోట్ మీద చాలా మంది వచ్చి కూర్చోవచ్చు, వాళ్ళు తీసుకెళ్తారు చక్కగా. అలా ఉంటుందండి. చూడండి ఇప్పుడు వరకు మనం బై ద వే చూసాం. ఇప్పుడు చూడండి అక్కడ ఒక రైల్వే ఉంది చూడండి, అక్కడ ఒక రైలు కూడా వెళ్తుంది, ట్రైన్. అండ్ ద వాటర్ చూడండి ఎంత బాగా మెరుస్తున్నట్టుంది కదా. మీ గ్రీన్ కలర్ లో కనిపించవచ్చు కానీ ఫుల్ గా ప్యూర్ గా ఉంటుంది. అది చూడండి మొత్తం కమాన్. ఇప్పుడు ఇక్కడ మొత్తం అక్కడ చూడండి, అక్కడ చూస్తే ఒక ఐలాండ్ ఉంది కదా, బస్సులు అందరూ వెళ్తారు. ఇందాక నుంచి ఫ్యాక్టరీ అంటున్నాం కదా, ఇప్పుడే తెలిసింది అది ఒక పేపర్ మిల్ అని. ఇంకా ఇక్కడ మొత్తం ఊరు మొత్తం కనిపిస్తాం కదా, బిల్డింగ్స్ అన్ని. ఇది ఒక మంచి వ్యూ అండి. సో అట్ సైడ్ వ్యూ కూడా చూసేద్దామా? లెట్స్ వ్యూ. సో చూడండి అక్కడ మొత్తం చెట్లు, నీళ్లు మొత్తం బాగుంది కదా. కొంచెం దూరంలో ఇంకేదో ఉంది. మేఘాలు కూడా అందంగా ఉంటాయండి. మార్నింగ్ టైంలో వస్తే మీకు చాలా బాగా వస్తుందండి ఫోటోలు వీడియోలు గట్టండి. చూడండి అక్కడ బోట్ వెళ్తుంది చూసారా. ఇక్కడ మొత్తం బోట్లు అవన్నీ వెళ్తూ ఉంటాయి. ఇంకా అది
అది చూడండి ట్రైన్ అలా వెళ్ళిపోతుంది, అటు సైడ్ నుంచి ఇలా రైల్వే ట్రాక్ ఎక్కేసి అలా వెళ్ళిపోతుంది. బ్రిడ్జ్ కొంచెం ఊగుతూ ఉంటుంది కానీ భయపడద్దు, సేఫ్ గా ఉంటుంది. సో ఇంకా ఈ రోడ్డు మొత్తం ఎంత ఇంకా ఈ కింద మీరు ఇప్పుడు ఊగుతూ ఉంటే ఒకటి అర్థం చేసుకోండి, ఈ కింద ఒక ట్రైన్ వెళ్తోంది, ఇలా అక్కడ వెళ్తున్నట్టే ఇక్కడ కింద కూడా ఒక ట్రైన్ వెళ్తోంది. సో అలా కింద ఊగుతూ ఉంటే మీరు అదే అర్థం చేసుకోండి. సో ఇది ఒక చక్కని వ్యూ. సో నెక్స్ట్ టైం కలుద్దాం. ఇది మీరు ఇక్కడికి వచ్చి చక్కగా ఫోటోలు వీడియోలు దిగండి. ఇది మీ ప్రిఫరెన్స్, నేను వీడియో తీసా. ఓకే అండి, బాయ్ బాయ్.